జపాన్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఎలా మారారు? ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం అభిమానులు మోడీ అక్కడే మోడీ కారణంగా చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో మోడీ దెబ్బతినేయాలని కోరుకుంటున్నారు. ఇది చాలా బలమైనటువంటి ఫీలింగ్ పెరుగుతా ఉంది. ఇక్కడ ఇదే గాకుండా ఎక్కడంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మోడీ నియంతలాగా చేస్తున్నారు అన్నటువంటి. సరే, ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే బేసిక్‌గా పరిపాలన అన్నటువంటి దాంట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ నచ్చిందా? నచ్చితే 2004లో ఎందుకు ఓడిపోయారు? 2009లో ఎందుకు ఓడిపోయారు? 2019లో ఎందుకు ఓడిపోయారు? ఆయన గెలిచింది 2 సార్లు. 1999లో, 2014. ఈ 2 సార్లు ఎవరి వలన? భారతీయ జనతా పార్టీతో పొత్తు వలన.